వెల్కమ్ టు ఐ న్యూస్. దక్షిణ ఆసియా సరిహద్దులో మరోసారి యుద్ధ భయం అలుముకుంది. అస్థిరతకు నిలయంగా ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ఈ కీలక చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే అర్ధాంతరంగా ముగిశాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా ఈ వైఫల్యాన్ని ప్రకటించారు. చర్చలకు ముందే ఖవాజా ఆసిఫ్ ఇచ్చిన తీవ్ర హెచ్చరికలు ఇప్పుడు నిజమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఈసారి చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాలను అగ్నిగుండం అంచున నిలబెట్టాయి. సరిహద్దు దాడులపై పాకిస్తాన్ ఇప్పుడు ఎలా ప్రతిస్పందించబోతోంది? దక్షిణ ఆసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా సరిహద్దుల్లో ఘర్షణలతో అట్టుడుకుతున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి స్థాపనకు జరిగిన ప్రయత్నాలు పదే పదే విఫలమవుతున్నాయి. టర్కీ మధ్యవర్తిత్వంతో ఇస్తాంబుల్లో జరిగిన ఈ తాజా చర్చలు 2 రోజులు జరగాల్సి ఉన్న అర్ధాంతరంగా ముగిశాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించిన ఈ వైఫల్యం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత క్షీణింపజేసింది. ముఖ్యంగా ఈ చర్చల ప్రారంభానికి ముందే ఖవాజా ఆసిఫ్ ఒక తీవ్ర హెచ్చరిక చేశారు. ఈసారి చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదు అని స్పష్టం చేశారు. తాజా వైఫల్యం తర్వాత సరిహద్దులో దాడులు కొనసాగితే పాకిస్తాన్ తప్పకుండా ప్రతిస్పందిస్తుందని ఆయన మరోసారి హెచ్చరించారు. ఈ ప్రకటన సరిహద్దు ప్రాంతంలో భయాన్ని పెంచుతోంది. చర్చలు విఫలం కావడానికి గల ప్రధాన కారణాన్ని కూడా ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. తాలిబాన్ ప్రతినిధి బృందం వ్రాతపూర్వక ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించిందట. మౌఖిక అవగాహన కోసం పట్టుబట్టడంతోనే చర్చలు అకస్మాత్తుగా ముగిశాయి. ఇటీవల దోహాలో జరిగిన చర్చలు కూడా సఫలం కాలేదు. ఇప్పుడు ఇస్తాంబుల్ చర్చలు కూడా విఫలం కావడంతో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చి సరిహద్దు ఘర్షణలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మధ్యవర్తుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇకపై పాకిస్తాన్ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఉత్కంఠగా మారింది.